యువత అండ్ నిరుద్యోగులు కూడా వాళ్ళు ఒక్కసారి గమనించాలి. వైసీపీ హయాంలోన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల మంది యువతను భవిష్యత్తును నాశనం చేసింది. కేవలం కమిషన్ల కోసం కంపెనీలను తరిమేసి మనం చూసాం. ఆ 5 సంవత్సరాలు ఎన్ని కంపెనీలు మన రాష్ట్రాన్ని విడిచిపోయాయి. దానికి కారణమేమి? కమిషన్ల కోసం ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి అప్పటి వాళ్ళు కంపెనీలను తరిమివేయడం జరిగింది. దాని వలన నిరుద్యోగులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది. అదే విధంగా ఎంతో మంది నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ హయాంలోన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్ లో 24% మంది నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనకొచ్చిన ఘనత అని చెప్పి ఈ సందర్భంగా యువతకు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్ పాలనలో విడుదల చేసిన ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక 4100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిజంగా అన్ని వర్గాలతో పాటు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఆయన సీఎం అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు అన్ని వర్గాలతో పాటు యువతను, నిరుద్యోగులను చాలా నిరుత్సాహానికి గురి చేశారు. వాళ్ళు చేత పొట్టు పెట్టుకొని వాళ్ళు హైదరాబాదు, బెంగళూరుకి వెళ్ళి అక్కడ సరైన అవకాశాలు లేక, ఎందుకంటే జాబ్ కావాలంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలంటే వేరే రాష్ట్రంలో ఉండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు వాళ్ళు ఇంట్లో డబ్బులు అడగలేక బయటికి వెళ్ళి చదువుకోలేక నానా అవస్థలు పడ్డారు, మానసికంగా క్షోభకు గురయ్యారు. అటువంటి వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం వద్దని చెప్పి వాళ్ళు మా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో యువత కీలక భూమి పోషించిందని చెప్పడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈ రోజు మా కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల ఉద్యోగాలను కల్పించి ఆ యువతకు మేము వాళ్ళు చేసిన పనికి మేము కూడా అంతే విధంగా ఉత్సాహంగా వాళ్లకు అన్ని రకాలుగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదలైన తర్వాత వాళ్ళకు టీచింగ్ దాంట్లో గాని, అంటే ఎవరైనా మేము చదువుకుంటామనే వాళ్ళకి హాస్టల్లో వాళ్ళకు ఫ్రీగా ఏర్పాటు చేయడం గాని, కోచింగ్ అట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం. మరొకటి అపోహను మేము తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంపిక అంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి ఉద్యోగాలు, అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి అవి కంప్లీట్ గా ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటుందని చెప్పి మేము యువతకు తెలియజేస్తున్నాం. మా కూటమి ప్రభుత్వం ఎటువంటి మోసాలకు గాని ఎటువంటి వీటికి గాని పాల్పడదు, పారదర్శకంగా పనిచేస్తుంది. పోయినసారి మేము ఏ విధంగా అయితే ఈ డిఎస్సి, మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చామో, వీటిలో కూడా 10,060 ఉద్యోగ అవకాశాల్లో కూడా పారదర్శకంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి యువత ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కి సిద్ధంగా ఉండండి, త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. 10,060 మొత్తం అన్ని కలిపి 10,060 పోస్టులు. నోటిఫికేషన్ విడుదల చేయమని మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న ఆదేశం జారీ చేయడం జరిగింది. ఉన్నత విద్య 1500 పోస్టులు, గ్రూప్ 1 91, హోం శాఖ 2778, ఇతర శాఖలు 928. ఆ నోటిఫికేషన్ తేదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్య మే 15, 2026, గ్రూప్ 1 హోం శాఖ ఇతర శాఖలు ఆగస్టు 15, 2026, గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర శాఖలు సెప్టెంబర్ 15, 2026. పాఠశాల జాబ్ క్యాలెండర్, పాఠశాల అండ్ ఇంటర్ విద్య
అక్టోబర్ 15, 2026 అవి పోస్టులు 3004. అంటే మొత్తం ఉద్యోగాలు 10,060. దాదాపుగా ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం అనేది యువతకు చాలా చాలా మంచి అవకాశం. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు అందరూ కూడా మంచిగా ఉద్యోగాలు రావాలని చెప్పి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను.